హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉన్న పాలకూర బంగాళాదుంప కర్రీ ఎలాగో తయారు చేయాలో నేర్చుకుందామండి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శుభ్రంగా తరిగి పెట్టుకున్న పాలకూర కావాలి, 2 ఉల్లిపాయలు, 2 టొమాటోస్, తర్వాత వచ్చేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు, సన్నంగా తరిగి పెట్టుకున్న బంగాళాదుంపలండి. ఈ పాలకూర శుభ్రంగా తరిగేసి వాటర్లో పెట్టుకొని ఉంచితే మనకి వాడిపోకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు పదండి రెసిపీలోకి వెళ్దాము. శుభ్రంగా ఒక మూకిడి పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ ఆయిల్ కాదు, అలాగే తక్కువ ఆయిల్ కాదు, సెమీ మూల్గా వేసుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్ అయితే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, దీనికి కావాల్సిన పోపు దినుసులు ఇంకొకటి వెయ్యి అవసరం లేదు. ఇది నేను రెస్టారెంట్లోని వెళ్ళినప్పుడు నేను చూశాను అనమాట. ఇది చాలా నాకు నచ్చితే అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ రెసిపీ నాకు చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతో ఏం చేయాలంటే ఈ పోపు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని ఉన్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట. ఎక్కువ వేయించుకోకూడదు, లైట్ గోల్డెన్ కలర్ వస్తే మనకి సరిపోతుంది. చూడండి, నేను ఆ నూనెలో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటున్నాను. అయితే ఈ రెసిపీ వచ్చేసి అక్కడ నేను అడిగి నేర్చుకోవడం జరిగింది. ఇందులో కొంచెం తేడాలన్నది చేశాను, ఎందుకంటే వాళ్ళు మసాలాలు ఎక్కువ వేసారు. మన పిల్లలు వాళ్ళు తింటారు, మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మసాలాలు అవి ఎక్కువ వేస్తే పిల్లలకు అవి ఇబ్బంది పడతారని నేను కొన్ని మసాలాస్ అది తప్పించాను. ఎలాగంటే ఆమ్చూర్ పౌడరు, గరం మసాలా ఇవన్నీ తప్పించాను. సో అవి లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న మసాలాలతో ఎలా చేసుకోవాలని చెప్తున్నాను. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా మనం వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఇది కూడా వేయించుకుంటే చాలు. ఎక్కువ బ్రౌనిష్ కలర్ వస్తే లాస్ట్ కర్రీ అయ్యేసరికి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నది వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలుని. సో మనకి ఇలాగా కొంచెం వేగుతుంది, నూనె పైకి తేలుతుంది అన్నట్టుగా చూసుకోవాలి. చూడండి, నాకు ఆల్రెడీ కూడా ఆయిల్ తేలుతుంది, తర్వాత ఉల్లిపాయలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని ఊరి చుట్టూ ఉన్న ఉల్లిపాయలు కూడా తీసేసుకొని దాంట్లోకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సన్నంగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప చూడండి, నేను ఈ షేప్లో తరిగి పెట్టుకున్నాను. ఇలాగైతే వేరే కుక్ అవుతుందని అనమాట. సో మీకు వీలైతే ఇలా వేసుకోండి, లేదు అని అంటే బాయిల్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. బాయిల్ చేసి లోపల వేసేసుకుంటే మీకు ఈజీగా ఉడికిపోతుంది అనమాట. సో మీకు మీ చాయిస్ ఎలాగైతే వేసుకోవాలో మీరు అలా వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. సో ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ పొటాటోస్ అనేవి అందులో వేసేసుకోవాలండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి వేసుకొని ఇవి కూడా ఉల్లిపాయలు దాన్ని వచ్చేసి ఆ నూనె శుభ్రంగా కలిసేటట్టు ఈ బంగాళాదుంపలు కొంచెం. ఇప్పుడు స్టవ్ ఏం చేయాలంటే జస్ట్ హై ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే మనకి పొటాటోస్ ఫ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. బట్ ఆ పైన ఏంటవుతుందంటే ఒక లేయర్ వస్తుంది, క్రిస్పీ లేయర్ ఒకటి వస్తుంది అనమాట. ఆ లేయర్ రావాలంటే మీరు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, నేను ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత సిమ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే హైలోని ఫ్రై అయ్యి కదా, ఇప్పుడు సిమ్ అవ్వడం చూడండి, అడుగంటినట్టు జస్ట్ అక్కడ చిన్న పొర వస్తుంది పొటాటోస్కి. మనం ఫుడ్ వండేటప్పుడు అండి చిన్న ట్రిక్స్, చిన్న టిప్స్లోనే కూర అన్నది అద్భుతంగా ఉంటుందన్నమాట. మీరు ఎంత సింపుల్ కర్రీ చేసిందో దానికి టేస్ట్ అన్నది మనం చేసే ప్రాసెస్ బట్టి వస్తుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు రాదు, మనం చేస్తున్న ప్రాసెస్ బట్టి, మనం వేస్తున్న ఐటమ్స్ బట్టి వస్తుంది అనమాట. సో చూసారండి, కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ నేను కలిపి మూత పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మూత వస్తే మ్యాక్సిమం కుక్ అన్నది అయిపోయింది. పొటాటో కూడా ఇంకా చూడండి మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేసింది. నేను ఆ సిమ్లో పెట్టడం వల్ల ఆనియన్స్ కూడా ఎక్కువ మాడలేదు, చూసారా అండి. సో నేను అందుకే సిమ్లో పెట్టుకుంటాను. సో ఇప్పుడు తరిగి పెట్టుకున్న 2 టొమాటోస్ కూడా అందులో వేసేసి, టొమాటోస్ బాగా మగ్గాలంటే శుభ్రంగా కలపాలి, పైకి కిందకి పొటాటోస్ అవన్నీ కలిపేటట్టు. చుట్టుపక్కలంతా ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వేసుకోవాలి. లేదు అని అంటే కూర మాడిపోయే ఛాన్స్ ఉంది. ఆ పైనంతా మాడిపోయింది అనుకోండి, మీకు ఆ కూరలో వేస్తున్నప్పుడు ఆ మాడు వాసన అన్నది వస్తుంది అనమాట. అందుకే చుట్టూ తీసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్, ఇప్పుడు స్పైసెస్ యాడ్ అవుతాయి. కారము, ధనియాల గుండ, జీలకర్ర గుండ, ఈ 5 ఇంగ్రీడియంట్స్ అండి చాలు. మనం ఎక్కువ వేసిన పిల్లలకి ఇబ్బంది అవుతుంది, తిని పెద్దవాళ్ళకి ఇబ్బంది, మనకి ఇబ్బంది. చాలు ఈ స్పైసెస్ వేసుకుంటే జనరల్ స్పైసెస్, ఇవి ఇంట్లో ఉండాల్సిన మస్ట్ అండ్ షుడ్గా ఇవి వేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర అరుగుదల ఇస్తుంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు, ఎవరైనా తినొచ్చు. ఈ స్పైసెస్ తోటి అయితే సరిపోతుంది. శుభ్రంగా చూసారా, కలర్ కూడా వచ్చి